బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. బీజేపీ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్నా చేయటం లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. ఒక్కరు కూడా మోదీని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. బీజేపీ చేయాల్సిన పని ఏంటిది? బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు పార్లమెంట్లో దీన్ని ఒక ఎజెండాని పార్లమెంట్లో రేజ్ చేయాలి. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ తనకి తీసుకెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఖాళీ ఈరోజు ఏదో, ఎందుకంటే ఈరోజు ఎలా పరిస్థితి ఉందంటే బీజేపీ వాళ్ళని ఎక్కడ తిరగనియకుండా ఈరోజు మా బీసీ సంఘాలన్నది కూడా మొదలైనవి, బయటికి వెళ్ళనియకుండా ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని భయంతో ఈరోజు మాకు మద్దతు పలికిండ్రు. కానీ కూడా అది జరగని విషయం అది. ఎందుకంటే అది మీరు మాట్లాడుతుంది కాదు అది. ఎందుకంటే మేము ఒత్తిడి తీసుకురావడం కాదు, మా ఒత్తిడితోనే ఈరోజు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఈరోజు 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఎంబడి తిరిగే, వాళ్ళు బీసీల ఓట్లు వాళ్ళకి పడ్డాయి, బీసీ నాయకత్వం వాళ్ళ ఎంబడి ఉంది కూడా. ఈరోజు కనీసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా, వాళ్ళందరూ కూడా బహిరంగ లేఖలు ప్రధానమంత్రికి రాస్తే మేము ఒప్పుకుంటాం. వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బహిరంగ లేఖ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్కి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.